పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను పరామర్శల పేరుతులతో రచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులు కూడా సహాయక సహకారాలు అందించకుండా ఈరోజు తుఫాను రైతుల పరామర్శ పేరుతో నాటకానికి తెరలేపారు. పరామర్శల పేరిట రైతులను రెచ్చగొట్టే వచ్చేవే కానీ ఇక నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు సహాయం చేసే ఆలోచన ఉంటే నష్టపోయిన రైతులకు నీవు కానీ నీ పార్టీ తరపున కానీ ఏమైనా ఆర్థిక సహాయం ప్రకటించగలిగావా అని నిలదీశారు. చేసే మనస్తత్వం నీకుంటే నిన్న నువ్వు రైతుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా ఈ రోజు తుఫాను రైతుల పరామర్శ పేరుతో నాటకానికి తెరదీశాడు. ఈ రోజు నిన్న కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందని చెప్పి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదని చెప్పి అధికారులు కూడా ఎవరు రైతులు పరామర్శకు రాలేదని చెప్పి బురదల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వచ్చిపోయి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత తీరిగ్గా నువ్వు పరామర్శల పేరుతో రైతులు రెచ్చగొట్టడానికి వచ్చావు తప్ప నిజంగా అయితే నువ్వు చిత్తశుద్ధి ఉంటే రైతులకు సహాయం చేసే మనస్తత్వం నీకుంటే నిన్న నువ్వు రైతులను పరామర్శించి రైతులకు ఏమన్నా నువ్వు కానీ నీ పార్టీ తరఫున ఆర్థిక సాయం ప్రకటించావని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమ